నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ గుడివాడ బేతవోలులో హత్యకు గురైన నాగచౌదరి కేసును ఛేదించిన వన్ టౌన్ పోలీసులు పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ గుడివాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా షోరూమ్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అభివృద్ధి చెందుతున్న గుడివాడకు ఇటువంటి షోరూంలు రావడం అభినందనీయమంటూ వెల్లడి జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుడివాడ సుమిత్ర కుమార్ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తమ సమస్యలు పరిష్కరించాలంటూ విన్నపం గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల బేతవోలులో హత్యకు గురైన నాగచౌదరి కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించడం జరిగిందని ఆయన తెలిపారు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. గత నెల 29వ తేదీ గుడివాడ బేతవోలు శ్మశాన వాటికలో హత్యకు గురైన నాగచౌదరి అనే యువకుడి కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించడం జరిగిందని ఆయన తెలిపారు. గుడివాడ దనియాలపేటకు చెందిన భార్గవ్ సుబ్రహ్మణ్యంలు ఈ హత్యను చేసినట్లు ఆయన తెలిపారు. నిందితులను మరియు వారు హత్యకు ఉపయోగించిన సెంట్రింగ్ కర్రను అడిషనల్ ఎస్పీ మీడియా ముందుంచారు. భార్గవ్ అక్కతో హత్యకు గురైన నాగచౌదరి అనుచితంగా వ్యవహరించాడని దీనిని మనసులో పెట్టుకుని కోపంతో తన స్నేహితుడైన సుబ్రహ్మణ్యంతో కలిసి భార్గవ్ హత్య చేశాడని వివరించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందిని అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ అభినందించారు. ఏప్రిల్ 28న బేతవోలు శ్మశాన వాటికలో ఒక మనిషి చనిపోయి ఇంజురీస్తో పడున్నాడని చెప్పి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అతని బంధువులు పోలీసు వాళ్ళకి వచ్చి చెప్పడం జరిగింది. నాగచౌదరి అనే అతను లారీ డ్రైవర్గా పనిచేసి ఈ మధ్య మానేశాడు. అతన్ని డెడ్ బాడీ తలకి హెడ్ ఇంజరీస్ తోటి ఉండడం జరిగింది. ఐడెంటిఫై చేశారు. అతను లింగవరం విలేజ్ గుడివాడ రోడ్లో లింగవరం విలేజ్ నేటివ్ అతను. వాళ్ళ ఫాదర్ని వాళ్ళ బంధువుల్ని అందరినీ విచారించిన అతనికి శత్రువులు అంటూ ఎవరు ఉన్నట్టు లేదు, తెలియలేదు. ఎవరు చంపారో పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. 2 వారాలు అయిపోయింది. బట్ వితౌట్ ఎనీ క్లూ ఉన్న కాల్ డంప్ ఎనాలిసిస్ వల్ల ఆధునిక మోడర్న్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల అబౌట్ 20,000 కాల్స్ అనలైజ్ చేసి కాల్ డంప్లో తీసుకుని ఓపిక టీమ్స్ ఫామ్ చేసి మన ఐటీ కోర్ వాళ్ళు డిఎస్పీ గారి గైడెన్స్లో, మన మహేష్ డిఎస్పీ గారి గైడెన్స్లో, మన సిఏ గారు, రూరల్ సిఏ గారు, టౌన్ సిఏ గారు వీరందరూ కలిసి కృషి చేయడం వల్ల అనలైజ్ చేసి కాల్ డంప్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో భాగవ్ అతని యొక్క ఫోన్ నెంబర్ కనుక్కోవడం జరిగింది. వన్ ఆఫ్ ది నెంబర్స్ తీసుకుంటే 20,000 అనలైజ్ చేస్తే 1000 కాల్స్కి 0 అని చేసి తర్వాత అక్యూజ్డ్ నెంబర్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఇతనితో రిలేషన్ ఏంటంటే ఫర్దర్ వెరిఫై చేసి అక్యూజ్డ్ ట్రేస్ చేసి ట్రేస్ అవుట్ చేయటము, అతను ఇమీడియట్గా ఈ ఎవిడెన్స్ చూపించడంతో ఆ శ్మశానంలో ఆ రోజు అతని లొకేషన్ ఉండటము, అక్యూజ్డ్ A1 అండ్ A2 ఇద్దరు లొకేషన్ ఉండటము, ఎందుకు ఎక్కున్నారు ఆ టైంలో అంటే వాళ్ళు కన్ఫెస్ చేయడము, తర్వాత ఫర్దర్ వెపన్ రికవరీ అండ్ సెల్ ఫోన్ సీజర్ ఇవన్నీ కూడా జరిగాయి. వాడు ఏంటంటే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో చౌదరి అతను మన అక్యూజ్డ్ భాగవ్ వాళ్ళ సిస్టర్ తోటి అనుచితంగా ప్రవర్తించాడని, ఆమెతో కలిసి ఒకసారి కనపడ్డాడని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది గతంలో. ఆ రోజు కూడా తాగి వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తుంటాడు, ఆ అమ్మాయిని గొడవ చేస్తాడని చెప్పి ఇతని మనసులో కక్ష పెట్టుకుని ఆ రోజు అతను కనపడగానే అతన్ని ఫోర్స్ఫుల్గా మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని శ్మశానాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆ బేతవోలు శ్మశానంలో అతన్ని రాడ్తోటి తల మీద కొట్టి చంపేశారు. చంపేసి బాడీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అతనికి గత చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అతనికి శత్రువులు అంటూ లేకపోవడం వల్ల డిసీజ్డ్కి అసలు డిసీజ్ ఐడెంటిఫై అయిన శత్రువులు ఐడెంటిఫై కాకపోవడం వల్ల మనకి ఎవరు హత్య చేశారో తెలియలేదు. బట్ విత్ ద డ్యూ గైడెన్స్ ఫ్రమ్ డిఎస్పీ అండ్ సిఐ టెక్నికల్ అనాలిసిస్ వల్ల ఈ కేసు ఛేదించడం జరిగింది. ఇట్ ఈస్ ఏ రియలీ గుడ్ ఛాలెంజ్. మన ఇక్కడ సబ్ డివిజన్ టీం చాలా బాగా పనిచేస్తున్నాం గుడివాడలో. ఈ మొన్న డబుల్ మర్డర్ కేసు కానీ ఈ కేసు కానీ క్రిటికల్ కేసెస్ విత్ యూస్ ఆఫ్ టెక్నికల్ మోడర్న్ ఇన్వెస్టిగేషన్ టూల్స్ తోటి దీన్ని అనలైజ్ చేయడం జరిగింది. దీనికి సిడిఆర్ అనాలిసిస్ అనేది అంత సులభమైన విషయం కాదు అది. బట్ చాలా ఓపికగా చేయాలి, చాలా ఓపికగా విత్ ప్రాపర్ సాఫ్ట్వేర్ దే యూటిలైజ్డ్. అండ్ దీనికి మన డిఎస్పీ గారి గైడెన్స్ తోటి, మహేష్ గైడెన్స్ తోటి
మన టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు వీళ్ళందరూ కష్టపడి చేయడం ఇట్స్ ఉదాహరణ. ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ చేజ్ దిస్ కేస్. ఐటీ కోర్ కానిస్టేబుల్ గణేష్, ఇతను మాకు కూడా మాకేం అవసరం వస్తే మేము హెడ్ క్వార్టర్కి పిలిపించుకుంటాం ఇతన్ని. ఇట్స్ వెరీ యూస్ఫుల్ మ్యాన్. రీసెంట్గా మన హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్, సైబర్ క్రైమ్ ట్రైనింగ్ కూడా అతన్ని పంపించడం జరిగింది. ఈజ్ ఎ వెరీ బిగ్ టూల్ ఇన్ దిస్ కేస్. అతను బాగా ఉపయోగపడ్డాడు. అతను ఎనలైజ్ చేస్తే ఫర్దర్ వీళ్ళ పర్సూయన్స్ తోటి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ద గుడివాడ టీమ్ ఫర్ ఆల్ దీస్ ఎఫర్ట్స్. గుడివాడ బందర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా షోరూమ్ను మరియు మహీంద్రా ప్లస్ న్యూ XUV 500ను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్టణంలో ఇటువంటి షోరూంలు రావడం అభినందనీయమని చైర్మన్ అన్నారు. గుడివాడ బందరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా షోరూంను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా మహీంద్రా ది ప్లస్ న్యూ XUV 500ను చైర్మన్ యలవర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఇటువంటి షోరూంలు రావడం అభినందనీయమని అన్నారు. కస్టమర్లకు విశేష సేవలు అందిస్తున్న మహీంద్రా షోరూం గుడివాడ పట్టణం రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాజధానికి అతి దగ్గరలో ఉన్న గుడివాడ విజయవాడకు దీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. రాబోవు 2-3 సంవత్సరాలలో గుడివాడ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. షోరూంను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని, సిబ్బందిని చైర్మన్ యలవర్తి అభినందించారు. ఈరోజు మహీంద్రా షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా XUV 500 ఆటో గేర్తో న్యూ వెర్షన్ని ఈ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఈరోజు నాతో లాంచ్ చేయించడం చాలా సంతోషం. మరి మహీంద్రా అంటేనే ఇటు ప్యాసింజర్ వెహికల్స్తో పాటు కమర్షియల్ వెహికల్స్తో పాటు అన్ని రంగాల్లోనూ మంచి పేరున్నటువంటి సంస్థ. మరి మహీంద్రా వెహికల్స్కి ఈ రోజున ఆథరైజ్డ్ షోరూమ్ ఇక్కడ గుడివాడలో ప్రారంభించడం చాలా సంతోషం. షోరూమే కాకుండా సర్వీసింగ్ కూడా, ఏ వెహికల్ అయినా సరే జనరల్ చెకప్, జనరల్ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడే కంప్లీట్ అయ్యే విధంగా తీసుకున్నారు. ఒక్క ప్యాసింజర్ వెహికల్సే కాదు, కమర్షియల్ వెహికల్స్తో సహా గుడివాడలో ఈ మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి అన్ని వెహికల్స్ని లాంచ్ చేయడంతో పాటు ఇక్కడ సేల్స్తో పాటు సర్వీస్ అనే మోటివ్తో ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. గుడివాడ పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతం ప్రజలు కానీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈరోజు గుడివాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, గుడివాడలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా రాజధానికి అతి సమీపంలో ఉన్నటువంటి టౌన్ ఏదంటే గుడివాడ, అమరావతికి. ఒక్క విజయవాడ తర్వాత ఏ ఊరి పేరు చెప్పాలన్నా గుడివాడ చెప్పాల్సింది ఎవరైనా సరే. కాబట్టి అమరావతితో ధీటుగా, అమరావతితో పోటీ పడే విధంగా అభివృద్ధిలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే గుడివాడ అన్ని రకాలుగాను ఇక్కడ నివాసం ఉండడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు కానీ, వ్యాపార సంస్థలకు కానీ, ఆక్వా రంగం అభివృద్ధి చెందుతాం కానీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు ఈ రోడ్లో కూడా బ్రహ్మాండంగా 10,000 2 బెడ్రూమ్ ఇళ్ళు కూడా కడతా ఉన్నాం దీని ముందే. కాబట్టి అన్ని రంగాల్లోనూ గుడివాడ అభివృద్ధి చెందేటటువంటి గుడివాడకి ఈ రోజున అన్ని షోరూమ్స్ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో త్వరలో 2-3 మెగా మార్ట్స్, అట్లాగే స్క్రీన్స్ కూడా వస్తూ ఉన్నాయి. సినీమాక్స్ స్క్రీన్ కూడా వస్తూ ఉంది. మరి గుడివాడలో ఇవన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం చూడబోతా ఉన్నాం. ఏ రకంగానూ ఏ విధంగానూ తీసిపోని విధంగా రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి గుడివాడ అన్ని హంగులతో గుడివాడ అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు మహీంద్రా షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం, మరి మేనేజర్ గారు, ఇతర స్టాఫ్ అందరికీ కూడా నా అభినందనలు, నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుడివాడ సుమిత్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుడివాడ సుమిత్ర కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమిత్ర కుమార్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2,200 మంది రేషన్ డీలర్లు ఉన్నారని, ప్రభుత్వం నేరుగా రేషన్ డీలర్లను ఎన్నుకోవడం జరుగుతుందని, తద్వారా నామినీలు లేక అనేక ఇబ్బందులు పడటం జరుగుతుందని తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో సుమారు 150 మంది డీలర్లు ఉన్నారని, అందులో ఎక్కువ మంది మహిళా డీలర్లు ఉన్నారని,
మిషన్లు రిపేర్ వచ్చినప్పుడు మహిళా డీలర్లు అనేక ఇబ్బందులు పడటం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర సరఫరా శాఖ కమిషనర్ రాజశేఖర్లు దీనిపై దృష్టి పెట్టి డీలర్ల సమస్యలను పరిష్కరించాలని సుమిత్ర కుమార్ కోరారు. దరిదాపు రాష్ట్రంలో 22,000 చిల్లర ఉన్నటువంటి డీలర్సు కృష్ణా జిల్లా వచ్చేటప్పటికి 2,200 మంది డీలర్లు ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఈరోజు డైరెక్ట్గా డీలర్లు ఇవ్వటం జరుగుతుంది, డీలర్షిప్లు. తద్వారా నామినీలు లేక రాష్ట్రంలో చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అసలు డీలర్లకి ఇబ్బంది వచ్చినప్పుడు, వాళ్ళ అనారోగ్యానికి గురైనప్పుడు, లేదంటే ఈ పాస్ మిషన్ రిపేర్ వచ్చినప్పుడు ఆ పరిస్థితి నామినీ లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. అట్లాగే డైరెక్ట్ డీలర్ గారు మెకానిక్ దగ్గరికి వచ్చి రిపేర్ చేసుకుని మళ్ళీ వాళ్ళ అథెంటికేషన్ ఇవ్వటం చాలా ఇబ్బందికరంగా వస్తుంది. అసలు డీలర్లకి లేడీస్ అవటం వల్ల కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో దరిదాపు 48 టౌన్ డీలర్స్ ఉన్నారు. నియోజకవర్గంలో దరిదాపు 150 చిల్లర మంది డీలర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒరిజినల్ డీలర్స్ రిపేర్ వస్తే మహిళా డీలర్లు ఇవ్వటం వల్ల వాళ్ళ రిపేర్ వస్తే అథెంటికేషన్ ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించి రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ గారు అయినటువంటి రాజశేఖర్ గారు దీని మీద దృష్టి సారించి తక్షణమే నామినీలను ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే ఈ నామినీల ద్వారా అసలు డీలర్లో ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, వాళ్ళకు వికలాంగులుగా ఉన్నప్పుడు, లేకపోతే అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్ పాలైనప్పుడు నామినీల ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ జిల్లాలో ఉన్న ప్రజలకు కానీ రేషన్ ఇవ్వటానికి, అత్యవసరంగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నామినీలను వెంటనే తక్షణమే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. గుడివాడ రూరల్ పెదపారపూడి పెట్రోల్ బంక్ సమీపంలో సుమారు 55 సంవత్సరాల మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహిళ స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేదని, అనుమానాస్పద మృతిగా భావించడం జరుగుతుందని పారపూడి ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. గుడివాడ రూరల్ పెదపారపూడి పెట్రోల్ బంక్ సమీపంలో సుమారు 55 సంవత్సరాల మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలు స్థానికంగా భిక్షాటన చేస్తుండేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. పామర్రు సిఐ మరియు పారుపూడి ఎస్ఐ దుర్గాప్రసాద్లు సంఘటన స్థలానికి చేరుకుని మహిళా మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు బుక్ చేశారు. మృతురాలి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ బేతవోలులో హత్యకు గురైన నాగచౌదరి కేసును ఛేదించిన 1 టౌన్ పోలీసులు. పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ. గుడివాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా షోరూమ్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. అభివృద్ధి చెందుతున్న గుడివాడకు ఇటువంటి షోరూంలు రావడం అభినందనీయమంటూ వెల్లడి. జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుడివాడ సుమిత్ర కుమార్. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తమ సమస్యలు పరిష్కరించాలంటూ విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.